హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయా కంకణం మంత్రాల మణి 8వ భాగం విందాం. ముఖం వేలాడేసుకుని వచ్చిన పెద్దయ్యను చూడగానే అర్థమైపోయింది శాకినికి. కేశవాచార్యులు అమాయకులేం కాదు. వెంటనే బయటికి వచ్చి వడివడిగా కేశవాచార్యులు వెళ్ళిన దారి వెంట నడిచింది. నిర్మానుష్య ప్రదేశం చేరే వరకు మౌనంగా కేశవయ్యను అనుసరించింది. ఎవరూ తనను గమనించటం లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత కేశవ ఒక్కసారిగా అదృశ్య రూపంలోకి మారి బిగ్గరగా పిలిచింది శాకిని. ఒక్కసారిగా నిలబడ్డాడు కేశవయ్య. తల తిప్పి వెనకకు కూడా చూడలేదు. నేనెవరో నీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. అలాగే నేను అదృశ్య రూపంలో ఉన్నా, కానీ నీకు మాత్రము కనిపిస్తున్నాను అని నాకు తెలుసు. టీవీగా నడుం మీద చేతులు వేసుకుని అడిగింది శాకిని. చిరునవ్వుతో వెనక్కి తిరిగాడు కేశవాచార్యులు. సాగ్నికుడి శక్తి మీకెవరికీ తెలియటం లేదు. మీరందరూ నామరూపాలు లేకుండా పోతారు. ముకుందుడు ఎక్కడ ఉన్నాడో చెప్పు. సాగ్నికుడిని ప్రసన్నం చేసుకో. నువ్వు నన్ను ఏమీ చేయలేవు శాకిని. ముకుందుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటము మీ అందరికీ అసాధ్యం. అతనికి దైవ కటాక్షం ఉన్నది. సాగ్నికుడు అంతం తథ్యం ప్రసన్నంగా అన్నాడు కేశవయ్య. సాధారణంగా నేను ఒకరికి అపాయం కలిగించుదానిని కాను. కానీ ఈరోజు నా శక్తులను నీ మీద ప్రయోగించే అవకాశం నాకు ఇవ్వవద్దు. ఆ తర్వాత చింతించి లాభం లేదు కఠినంగా అన్నది శాకిని. సాగ్నికుడు మంచివాడనా నీ ఉద్దేశము? మేం చేసేది తప్ప? ఇన్ని సంవత్సరాల నుంచి మా శక్తులను అన్నింటినీ నిర్వీర్యం చేసుకుని ముకుందుణ్ణి కాపాడాం. ఇప్పుడు నువ్వు వచ్చడిగిన వెంటనే భయపడతామనుకుంటున్నావా? కొంచెం చిరాకుగా అన్నాడు కేశవయ్య. కొంచెంసేపు మౌనం వహించింది శాకిని. ఎవరిది తప్పో నాకు అనవసరం. నేను సాగ్నికుడి బానిసను. అతను చెప్పిన విధంగా చేయవలసిన బాధ్యత నాకున్నది. చివరిసారిగా అడుగుతున్నాను తీవ్రంగా అన్నది శాకిని. కేశవయ్య ఎటువంటి సమాధానం చెప్పలేదు. నిర్లక్ష్యంగా చూశాడు. విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోతూ చెయ్యి పైకెత్తి మంత్రప్రయోగం చేసింది శాకిని. కొంచెం కూడా చిలించలేదు కేశవయ్య. ఆశ్చర్యంగా చూసింది శాకిని. మరి ఒకసారి మంత్రప్రయోగం చేసింది. అయినా ఫలితం శూన్యం. ఎందుకు తన మంత్రప్రయోగం ఫలించలేదు? దివ్య దృష్టితో కారణం తెలుసుకోగోరింది. కేశవాచార్యులు సాధారణ మంత్రవేత్త మాత్రమే. కానీ తీర్థానందుడు, సందీపుడు ఆ ఊరు చుట్టూ మంత్రకట్టును భైరవీమాత సహాయంతో ఉపయోగించారు. ఇక తాను చేయగలిగిందేమీ లేదు. కళ్ళు మూసుకొని చెండికను తలుచుకొని దిగ్బంధన మంత్రాన్ని ప్రయోగించింది. ఒక్కసారిగా ఊగిపోయాడు కేశవయ్య. నిలుచున్న చోటునే నిలువెత్తు గొయ్యలోకి కూరుకొని పోయాడు. కేశవ, మీ గురుదేవులు ఉపయోగించిన మంత్రకట్టు వలన నిన్ను నేను బాధించలేకపోవచ్చు. కానీ చెండికకు ఉన్న అపూర్వ శక్తుల సహాయంతో నిన్ను జీవోత్సవంలాగా మార్చగలను. ఇప్పుడు నిన్ను రక్షించటము తీర్థానంద, సందీపులకు కూడా సాధ్యం కాదు. ఇప్పటికైనా ముకుందుడి గురించి చెప్పు. లేకపోతే తిండి తిప్పలు లేకుండా మలమలా మాడిపోతావు. కేశవయ్యకి శరీరంలోని ఏ భాగాన్ని కదిలించడం సాధ్యం కావటం లేదు. పూర్తిగా బందీ అయిపోయాడు. కానీ ఆయన ముఖంలో చిరునవ్వు చెరిగిపోలేదు. ఒక్కసారి శాకిని వైపుకు నిర్లక్ష్యంగా చూసి కళ్ళు మూసుకొని గురుదేవులైన తీర్థానందుల వారిని తలుచుకొని భైరవీమాత ధ్యానంలో మునిగిపోయాడు. శాకిని ఎంత ప్రయత్నించినా ఆయన నుంచి సమాధానం లేదు. విసురుగా వెనుదిరిగి అంతర్ధానమైంది శాకిని. జాగ్రత్తగా అడుగులు వేస్తూ మిత్రులిద్దరూ గుహలోనికి ప్రవేశించారు. గుహ మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం కనిపించింది. అందులో పెద్ద బండరాయి మీద పడుకొని గుర్రు పెడుతూ ఉంది ఒక పిశాచం. దాని పక్కనే ఒక నిప్పుల కుంపటి బగబగమని మండుతూ ఉంది. వారికి అర్థమైంది అదే కొరివిదయమని. దాదాపుగా తమకు రెట్టింపు ఎత్తులో భారీ ఆకారంతో ఉంది ఆ దయ్యం. చూస్తావేమిటి మిత్రమా? కంకణం ప్రసాదించిన కత్తితో ఒకే ఒక వేటువై అన్నాడు చంద్రుడు. నిద్రించే సమయంలో ఎలా చంపమంటావు చంద్ర? ఎంతటి దయ్యమైనా అది కూడా ఒక స్త్రీ. ముందు అపహరించబడిన యువతులు ఎక్కడున్నారో తెలుసుకుందాం. చుట్టూ చూస్తూ అన్నాడు. గుహగోడలకు స్వయం ప్రకాశితాలైన మణులను పొదగడంతో గుహలోపల వెలుగు చక్కగా ఉంది. ఇద్దరూ వెతకడం ప్రారంభించారు.
ఖాళీ ప్రదేశము దాటి మరికొంచెం లోపలికి పోయిన తర్వాత వారికి కనిపించాయి కొన్ని కారాగారం వంటి గదులు. వాటిలో కూర్చున్నారు కొందరు యువతులు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమని వీరి వైపు చూస్తున్నారు. మీరు భయపడవలసిన అవసరం లేదు. మేము చింతల రాజ్యం నుంచి వస్తున్నాం. మిమ్మల్ని రక్షించటం మా బాధ్యత మెల్లగా అంటూ కారాగారాల వైపు నడిచాడు చంద్రుడు. గదుల ముందు విచిత్రమైన ముగ్గులు వేసి ఉన్నాయి. చూసుకోకుండా ముందుకు అడుగులు వేశాడు. చంద్ర, ఒక్క నిమిషం. ఎత్తిన కాలుని అలాగే గాల్లో ఉంచి వెనుదిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు చంద్రుడు. ముకుందుడు చూపులు క్రింద ఉండటం గమనించి తాను కూడా క్రిందకు చూశాడు. మెల్లగా కాలుని దించి ఏమై ఉంటుంది అన్నట్లు ముకుందుడి వైపు చూశాడు. ముకుందుడు ముందుకు వచ్చి తన కాలుని మెల్లగా ఆ గీతలపై మోపే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా బొగ్గున మంటలు పైకి లేచాయి. అలాంటిది ఏదో జరగవచ్చునని ముందుగానే ఊహించి అప్రమత్తంగా ఉండటం వలన ముకుందుడు తనంతటి తానే వెనుకకు దూకటం, అదే సమయంలో చంద్రుడు కూడా ముకుందుడిని అతివేగంగా వెనక్కి లాగటం వలన ఎటువంటి ప్రమాదమూ సంభవించలేదు. చంద్రుడి వైపు కృతజ్ఞతాభావంతో చూశాడు ముకుందుడు. తన స్నేహితుడికి సహాయం చేయగలిగానన్న తృప్తితో మనసు ఉప్పొంగిపోయింది చంద్రుడికి. కంకణం సహాయంతో ఒక దీపాన్ని కోరుకో. తర్వాత కరీమణిని ప్రయోగించి ఆ ముగ్గుల వంటి గీతలని చిన్నాభిన్నం చేసేయి. లేకపోతే కంకణాన్నే పరిష్కారం కోరుకో ఉత్సాహంగా అన్నాడు చంద్రుడు. ఎటువంటి సమాధానం చెప్పకుండానే తన ఖడ్గాన్ని చేతపట్టుకుని ఆ గీతల మీదకు ప్రయోగించాడు. ఆ గుహ అంతా అతి కఠినమైన నల్లరాతితో తొలచబడి ఉండటంతో కంగుమంటూ శబ్దం చేసింది. అయినప్పటికీ ముగ్గులు చెక్కు చెదరలేదు. పైగా ఖడ్గం కొంచెం వంగిపోయింది. ముగ్గు యొక్క శక్తి అర్థమై చుట్టూ చూశాడు ముకుందుడు. ముకుందుడు మౌనంగా ఉండటంతో ఏదో పరమార్థం ఉండి ఉండవచ్చునని తాను కూడా పరిసరాల్ని గమనిస్తూ ఆలోచించడం మొదలుపెట్టాడు. వీరులారా, మెల్లగా పిలిచింది ఒక యువతి. ఈ మాయాగీతలను దాటి మమ్మల్ని రక్షించడం అసాధ్యం. ఎటువంటి ఆయుధాలతోనూ అవి నాశనం కావు. ఆ దయ్యం కూడా చాలా శక్తివంతమైనది. ఒకసారి మదిర మత్తులో తానే ఈ విషయాలు మాకు చెప్పింది. అంతేకాకుండా ఆ దయ్యం చాలాసేపటి నుంచి నిద్రపోతూ ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లోనే నిద్రలేస్తుంది. మీరు ఏం చేసినా ఈలోపే చెయ్యాలి. అప్పటి వరకు తమను రక్షిస్తారని ఆశతో ఉన్న యువతి వారిద్దరూ ఆలోచనలలో పడటంతో కంగారుగా అన్నది. ఆ గుహలో ఒక మూల నుంచి ఒక చిన్న నీటిధార ఊరుతూ ఉండటాన్ని గమనించాడు. ఆ గుహని లోతుగా తొలచటం వలనో, అంతేకాకుండా అది ఉన్న పర్వతం పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండటం వలనో, చెట్ల వేరులు లోపలికి చొచ్చుకొని రావటం వలనో అక్కడ నీటి సౌలభ్యం ఉండి ఉండవచ్చు అనుకున్నాడు ముకుందుడు. కానీ ఆశ్చర్యంగా ఆ నీరు నేల మీదకి జారినట్లుగా కనిపించడం లేదు. నేలను తాకే సమయంలోనే అదృశ్యమైపోతుంది. అంటే ఆ నీరు నేలలోకి ఇంకిపోతూ ఉండవచ్చు. కానీ అటువంటి కఠినమైన నల్లరాతి మధ్య నుంచి ఇంకిపోవటం సాధ్యమేనా? లేక నీరు ఊరే ప్రదేశం కింద ఏమైనా గది ఉండి ఉంటుందా? మెల్లగా అడుగులు వేస్తూ ఆ నీటి జాలు వైపుకు నడిచాడు. తన ఊహ నిజమే. నీరు క్రింద పడే ప్రదేశంలో ఒక పెద్ద పలక నేల మీద పరుండబెట్టినట్లుగా ఉన్నది. ఆ పలక ఉన్న చీలిక నుంచే నీరు క్రిందకు దిగిపోతున్నది. జాగ్రత్తగా ఆ పలకని పక్కకు జరిపాడు. క్రిందకి రాతిని తొలిచిన మెట్లు కనిపించడంతో ఇక క్షణం ఆలోచించకుండా దిగటం మొదలుపెట్టాడు. మిత్రమా, ఆగు, నేను వస్తున్నాను అంటూ చంద్రుడు కూడా ఆ పలక వద్దకు వచ్చి తన ఖడ్గాన్ని సిద్ధంగా పట్టుకొని ముకుందుడిని అనుసరించాడు. చివరి మెట్టు దిగి ముకుందుడి వైపు చూస్తూ ఏదో చెప్పబోయే సమయంలో తుమ్మెద ఝూంకారంలాగా ఒక శబ్దం వినిపించింది. ముకుందుడు ఒక్కసారిగా క్రిందకి వంగుతూ చంద్రుడి మెడపై చేయి వేసి తనను కూడా క్రిందకి వంచాడు. ఎవరో కత్తిని మెరుపులా ప్రయోగించారు. తల ఎత్తి చూశారిద్దరు. అతి పదునైన కత్తిని పట్టుకొని ఒక అస్థిపంజరం నిలబడి ఉంది. ఆ కత్తివేటు చంద్రుడి మెడకు తగిలి ఉంటే మరుక్షణము అతడి ప్రాణం పోయి ఉండేది. తన జీవితంలో మొట్టమొదటిసారి సంతోషంగా ఉన్నది చంద్రుడితో గడిపిన సమయంలోనే. అటువంటి చంద్రుడిని
అంతం చేయటానికి చూసిన వాళ్ళెవరైనా వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకాల్సిందే. అది తలుచుకోగానే అమితమైన ఆగ్రహం ముంచుకు వచ్చింది ముకుందుడికి. మంత్రాల ముగ్గుల మీదకి ప్రయోగించడం వల్ల తన కత్తి కొద్దిగా వంగిపోయి పదును తగ్గిందనే విషయం కూడా మర్చిపోయాడు. ఒక్కసారిగా తన ఖడ్గాన్ని ప్రయోగించాడు. ఆ అస్థిపంజరము నేర్పుగా అడ్డుకోవటమే కాకుండా ముకుందుడిని వెనకకు తోసింది. విలాసంగా నడుముపై చేతులు వేసుకుని వికృతంగా నవ్వటం మొదలుపెట్టడంతో కోపం కట్టలు తెంచుకుంది ముకుందుడికి. బొంగరంలా తిరుగుతూ వెంటనే కత్తితో బలమైన దెబ్బలు వేశాడు. వాటిని కాచుకోవడం కోసము కొంచెం వెనకకు అడుగులు వేసింది అస్థిపంజరం. అదే అదను. తాను స్థిరంగా నిలబడటానికి ముందే ఊపిరి సలపకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. ఉత్సాహంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి 2 చేతులతో కత్తితో శక్తినంతా ప్రయోగించి దాని తలపై కొట్టాడు. ఆ దెబ్బ కాచుకోవటంలో అస్థిపంజరం యొక్క కత్తి 2 ముక్కలైంది. దాంతో అది నిలదొక్కుకోలేక క్రింద పడింది. వారిద్దరి పోరాటాన్ని ఆసక్తిగా చూస్తూ ఉన్న చంద్రుడు అది తిరిగి పైకి లేచేలోపే ఒక్క దూకు దూకి తన ఖడ్గంతో మెడ మీద అడ్డంగా దెబ్బ వేశాడు. అస్థిపంజరం తలా ముండము వేరయ్యి ఒక్కసారిగా బగ్గున మండి బూడిద కుప్పలా మారింది. ముకుంద, ఈ నేలమాళిగలో కాపలా ఉన్నారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉండే ఉంటుంది. జాగ్రత్తగా పరికించి అదేమిటో కనిపెడదాం. నేలమాళిగలో కొంచెం ఉక్కపోతగా ఉండటం వలన తన అంగవస్త్రాన్ని విప్పి తన స్వేదాన్ని తుడుచుకుంటూ అంటూ ఉండగానే ముకుందుడు ఏదో తీక్షణంగా చూస్తూ ఉండటంతో ఇంకొక కొత్త ప్రమాదం పొంచి ఉందేమోననుకొని తిరిగి తన ఖడ్గాన్ని బిగించి పట్టుకున్నాడు. ప్రమాదమేమీ కాదు, కానీ అక్కడ ఒక మందార చెట్టు, దానికి ఒకే ఒక పువ్వు ఉన్నాయి. సూర్యరశ్మి లేకపోయినా ఈ మొక్క బాగానే పెరిగింది. ఇది సాధారణ మొక్కలాగా కనిపించడం లేదు మిత్రమా అంటూ చంద్రుడు మెల్లగా అడుగులు వేస్తూ ఆ పుష్పాన్ని తెంచి చేతుల్లోకి తీసుకున్నాడు. ఎవరు? నా స్థావరంలోకి వచ్చిన వారెవరు? 4 మూరల పొడవు 8 అంగుళాల వెడల్పు ఉన్న ఒక మహాఖడ్గాన్ని చేత్తో పట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా బొంగురు గొంతుతో అరుస్తూ నిద్రలేచింది కురివి దయ్యం. నిప్పుల కుంపటి కూడా దానంతటదే దయ్యం తలపైకి చేరిపోయింది. మిత్రులిద్దరూ క్షణం ఆలస్యం చేయకుండా రాతి మెట్లు ఎక్కి పైకి వచ్చారు. ఎవర్రా మీరు? నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎలా వచ్చారు? నరమాంసం తిని చాలా రోజులైంది. అందుకే మిమ్మల్ని ఇద్దరినీ వేపుడు చేసుకుని తినాల్సిందే. నా చేతిలో చావటానికే ఇంత సాహసం చేసినట్లున్నారు. నాలుకతో పెదాలు తడుపుకుంటూ అడిగింది. దుష్టశక్తులు నీ దగ్గర ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్లు యువతులను అపహరించి కన్న తల్లిదండ్రులకు కడుపుకోత కలిగించే పిశాచానివి నువ్వు. నీ బోడి అనుమతి మాకు అవసరం లేదు. జనాలకు నీ పీడ వదిలించడానికే వచ్చాం. రా, నీ ప్రతాపం చూపించు. ఎలా వేపుడు చేసుకుంటావో మేము చూస్తాం అంటూ ముకుందుడు వేగంగా దాని ముందుకు వెళ్ళి తన ఖడ్గాన్ని అవలేలగా తిప్పుతూ దాని వామహస్తం పైన ఒక్క వేటు వేశాడు. లోహపు స్తంభానికి తగిలినట్లుగా కంగుమంటూ శబ్దం వచ్చింది, కానీ దయ్యం మాత్రం చెక్కు చెదరలేదు. బొంగరంలా గిర్రన తిరుగుతూ దానిమీద మరొక వేటు వేశాడు. ఆశ్చర్యంగా అంత దెబ్బ వేసినా కూడా అది కొంచెం కూడా దయ్యాన్ని బాధించలేదు. ఏమిరా నీ సాహసం? నా ఆకారం చూసి కూడా భయపడకుండా నా మీదనే దాడి చేస్తావా అని అమితమైన ఆగ్రహంతో అతి వేగంగా తన ఖడ్గాన్ని తిప్పుతూ మామూలు పిశాచమే కదా అనుకున్న ముకుందుడికి ముచ్చెమటలు పుట్టించింది అది. అతను ఎన్ని విధాలుగా కత్తి విసిరినా, ఎంత వేగంగా కదిలినా అవలీలగా అతన్ని ఎదుర్కొంది ఆ దయ్యం. దాని దగ్గర ఉన్న మహాఖడ్గం ముందు అతని ఖడ్గం ఆనటం లేదు. చేతులు 2 తిమ్మిర్లెక్కుతున్నాయి. ముకుందుడు చేతిలోని ఖడ్గాన్ని ఎగరగొట్టింది. తన చేతిలోని ఖడ్గాన్ని పైకెత్తి ముకుందుడి మీద వేటు వేయటానికి సిద్ధపడింది. ఇదే తనకు ఆఖరి క్షణం అనుకున్నాడు ముకుందుడు. అంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా గాల్లోకి లేచి దయ్యం నడ్డి మీద 2 కాళ్లతో బలంగా తన్నాడు. తూలి ముందుకు పడిపోయిందది. కుంపటి కూడా క్రిందపడి చెల్లా చెదురైపోయింది. వెంటనే తిరిగి తన ఖడ్గాన్ని చేజెక్కించుకున్న ముకుందుడు అతి వేగంగా పోయి క్రింద నుంచి పైకి లేస్తున్న దయ్యం మెడ మీద ఒక్క వేటు వేశాడు. ఇంతకు ముందు తాను ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా గాయపడని ఆ దయ్యము ఇప్పుడు మాత్రము గావు కేక పెట్టింది. తలా ముండము వేరయ్యాయి.
కానీ వెంటనే వాటంతట అవే ఉతుక్కున్నాయి. తల మీద కుంపటి ఉన్నప్పుడు వాటిని జయించడం చాలా కష్టం. అందుకే కొరివిదయ్యంతో పోరాడేటప్పుడు మన లక్ష్యము దాని కుంపటిని క్రింద పడవేయటమే. చిన్నప్పుడు తన తాత చెప్పిన కథలలోని విషయం గుర్తుకు వచ్చింది చంద్రుడికి. కానీ ఇది కుంపటి ముక్కలైనా నాశనం కావటం లేదే ఆలోచిస్తూ అనుకోకుండా మందార పుష్పం యొక్క ఒక రెమ్మను లాగాడు. గావు కేకపెట్టి క్రింద పడిపోయింది దయ్యం. చంద్రుడు అయోమయంగా ముకుందుడి వైపు చూశాడు. అంతలో దయ్యం కంగారుగా దేన్నో వెతుకుతూ చుట్టూ చూడటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే చంద్రుడి చేతిలో ఉన్న మందార పుష్పము తన దృష్టిలోకి వచ్చిందో దాని మొహంలో కొంత భయాన్ని గమనించాడు చంద్రుడు. చంద్రుడు సునిశిత బుద్ధికి అర్థమైపోయింది. మిత్రమా, ఈ పుష్పాన్ని చూసి అది ఎందుకో భయపడుతోంది. ఏదో మర్మం ఉన్నట్లుంది సాలోచనగా అన్నాడు. అదే ఆలోచన ముకుందుడి మదిని కూడా తొలుస్తోంది. తాను దెబ్బ కొట్టకపోయినా తన శరీరంలో ఏదో అవయవం తెగిపోయినట్లు విలవిలలాడిపోతుంది. వదిలేయండి, ఆ పుష్పాన్ని క్రిందకి వదిలేసి దూరంగా జరగండి. మీకు అంతులేని సంపదనిస్తాను. మీరు కోరుకున్నవన్నీ అమరుస్తాను. కంగారు పెరుగుతూ ఉండగా అన్నది. చంద్ర, సందేహం లేదు, ఈ రాక్షసి ప్రాణం ఈ పుష్పంలోనే ఉన్నట్టుంది. జాగ్రత్త, పెద్దగా అన్నాడు ముకుందుడు. ముకుందుడు అంటూ ఉండగానే పుష్పంలోని ఇంకొక రెమ్మను సున్నితంగా లాగాడు చంద్రుడు. ఒక్కసారిగా దయ్యం విలవలలాడుతూ కూలబడింది. వెంటనే ఒక్కొక్క రెమ్మను పుష్పం నుంచి వేరు చేయటం మొదలుపెట్టాడు. చెప్పు, ఎందుకు ఈ యువతులను అపహరించావు? అమాయకురాలను ఏమి చేద్దామని బంధించావు? ఇంకొక రెమ్మను లాగటానికి సిద్ధపడుతూ కటువుగా అడిగాడు చంద్రుడు. మహామాంత్రికుడు సాగ్నికుడి అనుచరురాలు చండిక ఆదేశానుసారము నేను వీరిని అపహరించాను. సాగ్నికుడు చేసే బేతాళ యాగం యొక్క చివరి అంకంలో వీరిని సమిధులుగా ఉపయోగించాలనేది ఆమె నిర్ణయం. అంతకు మించి నాకేమీ తెలియదు. బాధను భరించటం అసాధ్యమైపోతూ ఉండగా మూలుగుతూ అన్నది కొరివిదయ్యం. సాగ్నికుడు, చండిక ఎవరు మిత్రమా వీరు? అమాయకురాళ్లైన యువతులను అపహరించడమే కాక వారికి దుష్టశక్తి కృప కోసము బలి ఇవ్వాలనుకోవడం చాలా దారుణం. అదే జరిగితే ఈ యువతుల తల్లిదండ్రుల కడుపుకోతను తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతోంది. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు. కత్తిని బిగించి పట్టుకొని ఆవేశంతో అన్నాడు ముకుందుడు. మీరు మీ శక్తికి మించిన పనిని తలకెత్తుకుంటున్నారని నాకనిపిస్తోంది. సాగ్నికుడు మహాశక్తివంతుడు, చండిక అసాధ్యురాలు. సాగ్నికుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటము మీకు అసాధ్యం. మీ దారి మీరు చూసుకొని వెళ్ళిపోండి. మీ మంచు గురించే చెప్తున్నాను. కళ్ళు మూసుకొని అచేతనంగా పడి ఉండే అన్నది దయ్యం. నీ సలహాలు మాకు అవసరం లేదు. నీతివాక్యాలు చెప్పే ముందు నువ్వు చేసే నీచమైన కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకో ఎత్తుపొడుస్తూ అన్నాడు చంద్రుడు. చండికకు బానిసను. ఆమె ఆదేశానుసారం ప్రవర్తించవలసిన బాధ్యత నాపై ఉన్నది. దయచేసి ఆ పుష్పాన్ని పూర్తిగా నాశనం చేయండి. చేతులెత్తి నమస్కరించలేకుండా ఉన్నాను. నా మాట మన్నించి నాకు ఈ ఒక్క సహాయం చేయండి. ఈ జన్మ చాలించాలని నాకు కూడా ఉన్నది దీనంగా అన్నది. అంగీకార సూచకంగా తల ఊపి చంద్రుడికి సైగ చేశాడు ముకుందుడు. మెల్లగా ఒక్కొక్క రెమ్మను తెంచి పడవేశాడు. శరీరంలోని ఒక్కొక్క భాగము నిర్జీవమైతూ ఉండగా ప్రశాంతంగా కన్నుమూసింది ఆ కొరివిదయ్యం. ముకుందా, మన దగ్గర ఉన్న వస్తువుల సహాయంతో మన పనులను నిర్విఘ్నంగా నెరవేర్చుకోవచ్చు. కానీ నీ భుజబలానికే ప్రాముఖ్యత ఇస్తావు. నీలో అది నాకు చాలా నచ్చింది మెచ్చుకోలుగా అంటూ ఆప్యాయంగా ముకుందుడి భుజంపైన చెయ్యి వేశాడు చంద్రుడు. చంద్ర, అద్భుత శక్తులు కలిగిన 2 వస్తువులు నా దగ్గరికి ఎందుకు చేరాయో నీకు సమాధానం తెలుసా? ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నాకు తెలిసి ఇది ఏదో దైవ కార్యానికి సంబంధించిన విషయం. అదేమిటో తెలియకుండా పదే పదే వీటిని ఉపయోగించడం నాకు సమ్మతంగా లేదు. అయినా నేను నా భుజబలంతోనే ఏదో చెయ్యాలని అనుకున్న తర్వాత మాత్రమే వీటిని నేను పొందగలిగాను. పుష్పం యొక్క రెమ్మను లాగాలనే ఆలోచన నీకు తట్టడానికి కారణం ఈ వస్తువులేనేమో. కాస్త ఆలోచించు. అయినా మన ప్రాణాలకి ప్రమాదమని అనిపించిన మరుక్షణము వాటిని ప్రయోగించడానికి నేను సందేహించను సాలోచనగా అన్నాడు ముకుందుడు. ముకుందుడి వివరణ నచ్చిన చంద్రుడు అంగీకార సూచకంగా తల ఊపుతూ కారాగారం వంటి గదుల వైపు నడిచాడు. ఆశ్చర్యంగా మంత్ర సంబంధమైన గీతలు ఒక్కటి కూడా కనిపించలేదు.
నిర్భయంగా నడిచి వెళ్ళి తన ఖడ్గంతో గదులకు వేసిన తాళాల్ని పగలగొట్టి యువతులను బయటకు తీసుకుని వచ్చాడు. కృతజ్ఞతాపూర్వకంగా ఆ యువతులు మిత్రులిద్దరికీ తలలు వంచి నమస్కారం చేశారు. ఇక ఈ ప్రదేశంలో ఉండవలసిన అవసరం లేదు, బయటికి పదండి అందరూ అని నడిచాడు చంద్రుడు. గుహ వెలుపలికి వచ్చిన ముకుందుడు వెంటనే కంకణాన్ని చేతికి తగిలించుకొని వీరందరినీ క్షేమంగా వారి వారి స్వస్థలాలకు చేర్చు వినయంగా కోరుకున్నాడు. వెంటనే ఆ యువతులందరూ మాయమైపోయారు. ముకుందా, ఇప్పుడు మన ప్రయాణం ఎటువైపు? మన గమ్యము యశ్వంతపురమా లేక సాగ్నికుడా? నవ్వుతూ అడిగాడు చంద్రుడు. ముకుందుడు అదే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సాగ్నికుడు అన్యాయాల్ని ఎదిరించాలని ఏదో అజ్ఞాత శక్తి ప్రేరేపిస్తున్నది. సాగ్నికుడు ఎంత శక్తివంతుడైనా అతడిని ఓడించటం అసాధ్యమేమీ కాదని తన ఆత్మవిశ్వాసం చెబుతూ ఉంది. సరే, నీ ఇష్టప్రకారమే సాగ్నికుడిని వెతుకుదాం పదా. మన కంకణం సహాయం చేస్తుందో ఏమో కనుక్కో చిరునవ్వుతో అన్నాడు చంద్రుడు. తాను మనసులో అనుకున్న దాన్ని సరిగ్గా ఊహించిన చంద్రుడు భుజంపైన చెయ్యవేసి ఆప్యాయంగా నొక్కి వదిలాడు ముకుందుడు. నీ స్నేహం దొరకటం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో చంద్ర మనస్ఫూర్తిగా అన్నాడు. మీ నిర్ణయం ప్రశంసించవలసిందే. హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక గొంతుక వినిపించింది. ఆ నిర్మానుష్య ప్రదేశంలో అనుకోకుండా ఒక్కసారిగా కంఠం మాత్రం వినిపించడంతో ఉలిక్కిపడి ఇద్దరు మిత్రులు తమ ఖడ్గాల్ని పట్టుకొని అప్రమత్తమయ్యారు. చుట్టూ చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ముఖాముఖాలు చూసుకున్నారు. మిమ్మల్ని కంగారు పెట్టడం మా ఉద్దేశం కాదు, మీ శ్రేయోభిలాషులం. సాగ్నికుడి గురించిన వివరాలను తెలుసుకోవాలంటే ఇది తగిన ప్రదేశం కాదు. చింతల రాజ్యంలోని నేత్రారణ్యంలో ఉన్న మహిమా పర్వతంలో ఉన్న మా ఆశ్రమం వద్దకు రాగలరా? మీరు మంచి ధైర్యస్తులే అనుకుంటున్నాను మృదువుగా అన్నది ఆ కంఠం. మాకు ఎటువంటి భయమూ లేదు, ఖచ్చితంగా వస్తాం ఉక్రోషంతో అన్నాడు చంద్రుడు. కానీ ఎక్కడో ఉన్న ఆ ప్రదేశాన్ని చేరటానికి ఎంత సమయం పడుతుందో అని ఆలోచిస్తున్నాడు. అందులో అతి ఉధృతంగా పొంగి పొరలే కావేరీ నదిని కూడా దాటాలి. మీరనుకుంటే ఈ క్షణమే మేం చెప్పిన ప్రదేశానికి రాగలరు. ఆలోచించండి. తాను మనసులో అనుకున్న విషయాన్ని చదివినట్లుగా అన్నది ఆ కంఠం. చంద్రుడు ముకుందులు ఇద్దరికీ అర్థమైపోయింది. ఆ కంఠము తమ వద్ద ఉన్న మణికంకణం సహాయం తీసుకోమని పరోక్షంగా చెబుతున్నది. శ్రేయోభిలాషులు అంటున్నారు. అంతేకాకుండా సాగ్నికుడి వివరాలను కూడా తెలుపుతాము అంటున్నారు. ప్రయత్నిస్తే తప్పులేదు. ఎలాగూ తాము సాగ్నికుడిని ఎదిరించాలని నిర్ణయించుకున్న తర్వాత అతని జాడ తెలుసుకునే ఎటువంటి అవకాశాన్నైనా వదులుకోదలుచుకోలేదు. తన దట్టిలో ఉన్న మణికంకణాన్ని బయటికి తీశాడు ముకుందుడు. అదే సరి అయిన నిర్ణయం అన్నట్లుగా తల పంకించాడు చంద్రుడు. అజ్ఞాత కంఠం చెప్పిన ప్రదేశానికి చేరుకోవాలని మనసులో కోరుకున్నాడు. ఒక్కసారిగా మిత్రులు ఇద్దరూ అదృశ్యమైపోయారు. మాయా కంకణం మంత్రాల మణి 8వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.